నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను సోనియారావు బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం అన్నమయ్య జిల్లాలో కొనసాగుతున్న వైసీపీ బస్సు యాత్ర మధ్యాహ్నం మదనపల్లెలో జగన్ బహిరంగ సభ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వినతి పత్రం అన్నదాతను ఆదుకోవాలన్న గులాబీ నేతలు వైసీపీ అంటే సైకిల్ హస్తం అంటున్నారు ఫ్యాన్ గుర్తును జనాల్లోకి తీసుకెళ్లాలన్న ధర్మాన యాదాద్రి ఆలయాన్ని వ్యాపారులను బెదిరించి కట్టారేమో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దేవుణ్ణి కూడా వదలలేదన్న రఘునందన్ కరీంనగర్లో బండి సంజయ్ రైతు దీక్ష రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ దేశంలో దంచి కొడుతున్న ఎండలు తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల పాటు వడగాలులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆప్ నేత ఢిల్లీ మంత్రి అతిశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరాలని తనపై ఒత్తిళ్లు వస్తున్నాయని ఆరోపించారు. తన రాజకీయ జీవితానికి భవిష్యత్తు ఉండాలంటే బీజేపీలో చేరాలని లేదంటే ఈడీ అరెస్ట్కు సిద్ధం అవ్వాలని బెదిరిస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు అతిశీ. అంతేకాదు 2 నెలల్లో తనతో పాటు 4 ఆప్ నేతల్ని అరెస్ట్ చేసేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుందని అతిశీ ఆరోపించారు. देखिए ये बिल्कुल संभव है क्योंकि कल जो ईडी ने सौरभ भारद्वाज जी और मेरा नाम कोर्ट में लिया वो एक ऐसे बयान के आधार पर लिया जो बयान ईडी और सीबीआई के पास 1.5 साल से मौजूद है. ये बयान ईडी की चार्जशीट में भी है, ये बयान सीबीआई की चार्जशीट्स में भी है. तो आज इस बयान को उठाने का क्या कारण था? इस बयान को उठाने का कारण था कि अब भारतीय जनता पार्टी को लग रहा है कि अरविंद केजरीवाल, मनीष सिसोदिया, संजय सिंह, सत्येंद्र जैन के जेल में होने के बावजूद भी आम आदमी पार्टी एकजुटता के साथ, आम आदमी पार्टी मजबूती के साथ अभी भी जमीन पर लड़ रही है. और जो रामलीला मैदान में रैली हुई, देखिए ये बिल्कुल संभव है क्योंकि कल जो ईडी ने सौरभ भारद्वाज जी और मेरा नाम कोर्ट में लिया वो एक ऐसे बयान के
మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్లమెంట్ సన్నాహక సమావేశానికి భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరవడం చర్చనీయాంశమైంది. ఇల్లందులో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మహబూబాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. ఈ సమావేశానికి భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరుకున్న మీటింగ్లో పాల్గొనడంపై చర్చ జరుగుతోంది. తెల్లం వెంకట్రావు త్వరలో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ గుడికి చేరతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఆయన మీటింగ్కు హాజరయ్యారు. గతంలో మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి తెల్లం వెంకట్రావు చేరే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు ఫోన్లలో అందిస్తారు. వెంకట్రావు చెప్పండి, కాంగ్రెస్ పార్లమెంట్ సన్నాహక సమావేశానికి భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరవడం చర్చనీయాంశంగా మారినట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? రోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన ఎప్పటికప్పుడు తాను అభివృద్ధి కోసం చెప్తున్నారు. అయితే ఆయన కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థి మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం జరిగేటువంటి వ్యూహాత్మకంగా సన్నాహక సమావేశంలో ఇల్లందులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగింది. ఈ క్యాంప్ కార్యాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడ ఉన్నటువంటి ముఖ్యులందరితో సమావేశం ఏర్పాటు చేశారు, నియోజకవర్గ సమావేశం. అయితే మహబూబాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఉన్నారు. అయితే ఈ తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కమిటీ వ్యూహాత్మక సమావేశానికి హాజరు కావడం చర్చనీయాంశం మారింది. అయితే ఆయన కాంగ్రెస్ కండువా వేసుకున్నప్పటికీ మామూలుగా వచ్చినప్పటికీ ఆయన వారితో పాటు మిగిలిన ఇతర ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్లమెంటరీ అభ్యర్థి బలరాం నాయక్ తో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్న సమావేశంలో ముఖ్యుల సమావేశాల్లో పాల్గొనడం, ఈ ఎట్లాంటి వ్యూహాలు అమలు చేయాలి, మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కోసం ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే సమావేశంలో ఆయన పాల్గొనడం, కాంగ్రెస్ అభ్యర్థి కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తారని తెలుస్తోంది. అంటే ఇక ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన అటు తెలుస్తుంది. అధికారికంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరపోయినప్పటికీ గతంలోనే ఆయన పొంగులేటి శిష్యుడిగా పేరుండి అప్పుడే ఎన్నికలప్పుడే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది. అయితే అక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండేటంతో పొదే మేరకే టికెట్ ఇస్తారు తప్ప తనకు టికెట్ ఇవ్వరని చెప్పేసి ఆ రోజు ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచే పోటీకి సిద్ధపడి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత పొంగులేటితోనే టచ్ లో ఉండటం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలవటం జరిగింది. అయినప్పటికీ ఆయన నియోజకవర్గ అభివృద్ధి కలిసిన తప్ప నేను పార్టీలో చేరడం లేదని చెప్పారు. అయితే ఈ రోజు అనూహ్యంగా పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి విజయాని కోసం వ్యూహాత్మకంగా ఒక సమావేశం జరిగిన నేపథ్యంలో ఆ సమావేశంలో తెల్లం వెంకట్రావు పాల్గొనడం ఉమ్మడి జిల్లాలో రాజకీయ వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ లో చేరిపోతారనే వాస్తవంగా విషయం తేటతెల్లమైనట్టుగా ఉంది. సోని, థ్యాంక్ యూ వెంకట్రావు. రాష్ట్రంలో కరువును రైతులను ప్రతిపక్ష నాయకులు రాజకీయాల కోసం వినియోగించుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రైతుల సమస్యల పేరుతో దీక్ష చేసిన బండి సంజయ్ ఢిల్లీలోని ప్రధాని ముందు దీక్ష చేయాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం మొన్నటిదాకా రాముని ఫోటో పెట్టుకుని ఇప్పుడు రైతుల పేరిట మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం కుంగిపోతే సలహాలు ఇవ్వకుండా 4 నెలలుగా మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
మేము ఇద్దరే ఉన్నాం అందుకు ఉండదు బీజేఎల్పీ నేత ఏలిటి మహేశ్వర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మంత్రులు ట్యాక్స్ల పేరుతో వసూలుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆర్ ట్యాక్స్ తరహాలో కొత్తగా బీ ట్యాక్స్ వచ్చిందని బీ ట్యాక్స్ పేరుతో ఓ మంత్రి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్ నుంచి 9% బీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అన్నారు. ఎన్ని రోజులు ఉంటామో తెలియదన్నట్టు కాంగ్రెస్ మంత్రి దోపిడీకి తెగబడ్డారని ఫైర్ అయ్యారు. మొన్నటి వరకు ఉన్న ఆర్ ట్యాక్స్ తో పాటు కొత్త ట్యాక్స్ అట, బీ ట్యాక్స్ అట. మరి బీ ట్యాక్స్ ఏదో మాకు తెలియదు. ఈ బీ ట్యాక్స్ 8 నుంచి 9% బిల్లు మీద తీసుకుంటుందంట. ఏ బిల్లు పెండింగ్ ఉన్నా ఆ బిల్లు బీ ట్యాక్స్ ద్వారా 8 నుంచి 9% ఫైనాన్స్ క్లియరెన్స్ కావాలా, ఫైనాన్స్ నుంచి డబ్బు రావాలంటే బీ ట్యాక్స్ కట్టాలా. ఎవరి డిపార్ట్మెంట్ వారికి నువ్వు ఆర్ ట్యాక్స్ పెట్టుకుంటే నేనెందుకు బీ ట్యాక్స్ పెట్టుకోవద్దని ఒక మంత్రి గారు బీ ట్యాక్స్ పెట్టుకున్నారు. ఆ బీ ట్యాక్స్ 8 నుంచి 9% తీసుకొని కాంట్రాక్టర్ దగ్గర విచ్చలవిడిగా 8 నుంచి 9% వసూలు చేసేటువంటి మంత్రి గారు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఎంత కంట్రోల్ ఉన్నదో వాళ్ళ మంత్రుల మీద దీన్ని బట్టి అర్థమవుతున్నది. ముఖ్యమంత్రి గారు వారి మంత్రులు వారికి తెలియకుండా చేస్తున్నా, మరి తెలిసే చేస్తున్నా, మరి మీకు వాటా ఉన్నదా మాకు తెలియదు. కానీ కాంట్రాక్టర్లు వచ్చి మా దగ్గర చెప్పుకుంటున్నారు, అయ్యా ఇంతకుముందు ఎన్నడికి ఇంత లేకుండే, మరి 9% వసూలు చేస్తున్నారు మా దగ్గర బీ ట్యాక్స్ పేరు మీద అని అంటున్నారు. అంటే బీ ట్యాక్స్ అంటే బట్టి ట్యాక్స్ కాదు, అది ఏం ట్యాక్సో నాకు తెలియదు. బీ ట్యాక్స్ అట కొత్తగా వచ్చింది. అది ఎక్కడికి వెళ్ళి వచ్చిందో మరి అర్థమైతే లేదు, కానీ కొత్తగా వచ్చింది. అది నాకు తెలియదు అది ఏం ట్యాక్సో, కానీ బిల్ ట్యాక్సా లేకుంటే ఏ ట్యాక్సో నాకు తెలియదు, కానీ 9% అంట. మరీ అన్యాయం అయిపోయింది ఇది. ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని ఎవరికి దోషినంత వారు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఉన్న రోజులు ఉన్న కాడికి ఇల్లు ఉండగా చక్కదిద్దుకోవాలనుకుంటారు వాళ్ళు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక కొత్త ట్యాక్స్ మాకు నిన్ననే తెలిసింది. మొన్నటి వరకు ఉన్న ఆర్ ట్యాక్స్ తో పాటు కొత్త ట్యాక్స్ అట, బీ ట్యాక్స్ అట. మరి బీ ట్యాక్స్ ఏదో మాకు తెలియదు. ఈ బీ ట్యాక్స్ 8 నుంచి 9% బిల్లు మీద తీసుకుంటుందంట. ఏ బిల్లు పెండింగ్ ఉన్నా ఆ బిల్లు బీ ట్యాక్స్ ద్వారా 8 నుంచి 9%. బీజేపీ బీఆర్ఎస్లపై కాంగ్రెస్ కడియం శ్రీహరి విమర్శలు చేశారు. కమలం పార్టీ సిబిఐ ఈడీ వ్యవస్థలను ఉపయోగించుకొని నేతలు లొంగదీసుకోవాలని చూస్తోందని ఫైర్ అయ్యారు. బీజేపీలో చేరితే పునీతులవుతారు, కాంగ్రెస్లో చేరితే విమర్శలు చేస్తారని ప్రశ్నించారు. ఇక బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలో చేరిన నేతలను టార్గెట్ చేయని గులాబీ నేతలు తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉండి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేనన్న ఆవేదన తనలో ఉందన్నారు. అందుకు కాంగ్రెస్లో చేరానన్నారు కడియం. కాంగ్రెస్ పార్టీలో చేరటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేస్తున్నది. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపసహ్యం చేసే విధంగా, అపహాస్యం చేసే విధంగా, దేశంలో ప్రతిపక్షాల నామరూపాలు లేకుండా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నది మనం గమనిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను దొడ్డిదారిన కూలగొట్టి, బెదిరించి, లొంగ తీసుకొని, సిబిఐ కేసులలో, ఈడీ కేసులలో ఇరికించి ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నిందితుడుగా ఉన్న వ్యక్తి భారతీయ జనతా పార్టీలో చేరగానే పునీతుడు అయిపోతున్నాడు. అతనిపైన ఏ రకమైన చర్యలు తీసుకోవడం, ఒకవేళ కేసులున్నా వాయిదా వేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేరటానికి
అనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి రోజుకో బాధితుడు బయటకు వస్తున్నారు. ఇప్పటికే పలు స్టేషన్లో ఫిర్యాదులు అందుతున్నాయి. తాజాగా దీనిపై దుబ్బాక మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత రఘునందన్ రావు కంప్లైంట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై ఫిర్యాదు చేసి డీజీపీకి ఆధారాలు సమర్పించినట్లు చెప్పారు. దుబ్బాక బై ఎలక్షన్ టైంలో తనపై వివేక్పై కేసులు పెట్టారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా బాధితుడే అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయించింది ఎవరో తేల్చాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఈ టీం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టీముని ఏదో సర్కారు కొలువులు చేసుకుంటున్నారని చెప్పి ముద్దాయిలు ఎందుకు చేస్తున్నారు? చేసినోడు భుజంగరావు కావచ్చు, చేసినోడు తిరుపతిరావు కావచ్చు, లేదా తిరుపతి అన్న కావచ్చు, లేదా ప్రణీత్ కుమార్ కావచ్చు, లేదా రాధాకిషన్ రావు కావచ్చు, ఇంకొక అడుగు ముందుకేసి ప్రభాకర్ రావు గారు కావచ్చు. చేయించిందెవడు? దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు బంధువుల దగ్గర ₹1,00,00,000 పట్టుకున్నాము అని చెప్పిండ్రు. నేను మళ్ళీ వారం రోజుల క్రితం కూడా రాష్ట్ర డీజీపీ గారిని కలిసి ఒక మాట చెప్పిన. డీజీపీ గారు, నా ఫోన్ ట్యాప్ అయిందని ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్తున్నా, ఈ కేసులో ముద్దాయిగా ఆ రోజు దుబ్బాక ఉప ఎన్నికలకు ఇన్ఛార్జిగా పనిచేసిన హరీష్ రావు గారిని తప్పు జరుగుతుంటే చూస్తూ కూర్చున్న మా డిస్ట్రిక్ట్ మాజిస్ట్రేట్, అప్పటి జిల్లా కలెక్టర్, ప్రస్తుత బీఆర్ఎస్ మెదకి ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని ముద్దాయిగా చేయండి అని నేను రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చిన. వీళ్ళందరి తర్వాత సార్ అసలు ముఖ్యమంత్రి ఎవరు, డీజీపీ ఎవరు, ఈ ఇద్దరిని ఎందుకు ముద్దాయిలు చేస్తలేరు రేవంత్ రెడ్డి గారు? దీని వెనకాల ఉన్నటువంటి కారణమైంది, దీని వెనకాల మీ ఆలోచన విధానం ఏంది? తెలంగాణ సమాజం వినాలనుకుంటుంది, తెలుసుకో. వెల్కమ్ బ్యాక్. మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఓటర్స్ అంటే, క్యాడర్స్ అంటే, చైర్మన్లు అంటే, కౌన్సిలర్లు అంటే, సర్పంచ్లు అంటే, మొత్తం కార్పొరేటర్లు అంటే బీఆర్ఎస్ మేడ్చల్ అడ్డా అంటే బీఆర్ఎస్ అడ్డా, మల్లన్న అడ్డా. కాబట్టి మనమందరం కూడా ఒక తాటి మీద ఉండి, వాళ్ళ ఊపు కాదు, వాళ్ళ ఇళ్ళలో తిరిగినా కానీ మనం ఎక్కడ కూడా భయపడొద్దు. మనం భారీ మెజార్టీగా గెలవబోతున్నాం. మన లక్ష్మణ చాలా మంచోడు, మొన్న కూడా చెప్పిన, నాకంటే కూడా మంచోడు. నేను 10 ఏళ్ల సందే సేవ చేస్తున్నాను, ఆయన 25 ఏళ్ల సంది స్లమ్లల్లో అన్నిట్లలో కూడా సేవ చేస్తూ ఉన్నాడు. బంగారం అసంటి పేరుకు రాగిడైనా కానీ బంగారం అసంటి లక్ష్మారెడ్డి అయినా. కాబట్టి మనం భారీ మెజార్టీతోటి మనం పెద్ద ఎత్తున ఆయనకు ఓట్లు వేపించి మనమందరం కూడా నెక్స్ట్ ఇంకో సభ గట్కేశ్వర్లో పెడుతున్న 7 తారీఖు ఇక్కడ మండలం అయిపోయింది. మనం ఎవ్వరం కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేయాలి. మనం కేసీఆర్ కోసం, కేటీఆర్ కోసం మనం పనిచేసే బాధ్యత మనకి ఇప్పుడు అవసరం వచ్చింది. మనం తెలంగాణలో మన సిటీని, మన మేడ్చల్ను మనం కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది. మనం ఒట్టేసుకున్నట్టే మనం ఖచ్చితంగా ఒక్క ఓటు పొల్లుకోకుండా మనమందరం కూడా, అన్నా మీ అందరూ కూడా ధైర్యంగా నేనున్నా, వాళ్ళు ఎవ్వరేం చేయలేరు, మీ అందరు కూడా నేను ఒక వాచ్మెన్ లెక్క కాపలా ఉంటా, మీ అందరు కూడా ధైర్యంగా ఉండండి, మీ ఎమ్మటి నేను ఉంటాను కూడా. మీ అందరు కూడా చెప్తున్నా, ఇప్పుడు టైం తక్కువ ఉన్నది. ఇప్పుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు మాట్లాడాలి. రాగిడి లక్ష్మారెడ్డి గారికి ఓటేసి భారీ ఎత్తున గెలిపియాలని కూడా కోరుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇంకా మల్లన్న మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతున్నట్టే చాలా చప్ప కనబడుతుంది. ఎందుకంటే మల్లన్న ముందు మాట్లాడడం చాలా కష్టం. మిత్రులారా, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ అన్న, జై మల్లన్న, జై మల్లన్న. మిత్రులారా, నన్ను ఆశీర్వదించి కేసీఆర్ గారు మల్కాజ్గిరి లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఆ పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ పలు సూచనలు చేస్తోంది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 13న చేవెళ్లలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు.
చేవెళ్ల సభాస్థల్ని పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, కాలే యాదయ్య తదితరులు పరిశీలించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. 13 తారీఖు జరగబోయే కేసీఆర్ యొక్క సభ చేవెళ్ల ప్రాంతంలో పెద్ద ఎత్తున చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ అదేవిధంగా మంత్రివర్గులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టారు. మీడియా మిత్రులు ప్రధానంగా మేము ఎంత చెప్పినా మీ ఆలోచన విధానం కూడా దానికి తోడై తప్పకుండా ఈ యొక్క సభను ఆశీర్వదించాలని 13 తారీఖున తప్పకుండా 6 గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. కనుక వీరందరూ కూడా దయచేసి కవర్ చేయవలసింది. థ్యాంక్ యూ. కేసీఆర్ గారు ఉన్నాక 24 గంటల పవర్ ఇచ్చారు. ఈరోజు కరెంటు 24 గంటల కరెంట్ ఇస్తే ఈరోజు కరెంట్ ఏ విధంగా కట్ అవుతుందని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి రైతులకు తెలుసు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు టెన్షన్గా వాళ్ళకు ఎకరాకి 10,000 పడే రైతు బంధును ఈరోజు రైతు బంధు పడని రైతులు ఎంతమంది ఉందనేది గ్రామాల వారిగా బేస్ చేసుకుంటే ప్రతి రైతుకు తెలుసు. ఈరోజు ఇదే కాకుండా చాలా కార్యక్రమాలు కింద డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తూ ఉంది. మేనేజ్ చేయడం రాక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పాలన చేయాలి, పాలనను గాలికి వదిలేసి ఈరోజు కేసీఆర్ గారిని నిందలేయడం, కేసీఆర్ గారి గురించి మాట్లాడడం తప్పిస్తే పాలనను గాలికి వదిలేశారని అర్థమవుతుంది. నిన్నగాక మొన్న కేసీఆర్ గారు నల్గొండ పోయిన తర్వాత మొన్న రైతుల కష్టాలు చూడడానికి, ఎండిన పంటలు చూడడానికి తను వెళ్ళిన సందర్భంలో నిన్న నీళ్లు రిలీజ్ చేశారు. అంటే నీళ్లు ఉన్నా, సాగునీరు ఉన్నా, కేసీఆర్ గారు ఒక సిస్టమ్ సెట్ చేస్తున్నా కేసీఆర్ గారిని బ్లేమ్ చేయాలని ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడుతుందనేది నిన్న తేట తెల్లమైపోయింది. నీళ్లుండి ఇవ్వడానికి అవకాశం ఉండి నీళ్ళు ఇవ్వకుండా పంటలు ఎండబెట్టిన పాపం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కుతుంది. కేసీఆర్ గారు ఉన్నాక 24 గంటల పవర్ ఇచ్చారు. ఈరోజు కరెంటు 24 గంటల కరెంట్ ఇస్తే ప్రముఖ విమానయాన సంస్థ విస్తారాను పైలట్ల కొరత పట్టి పీడిస్తుంది. సిబ్బంది లేమితో నిన్న 50 నిమిషాలు రద్దు కాగా తాజా మరో 38 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. ఉదయం వివిధ ప్రధాన నగరాల నుంచి బయలుదేరాల్సిన విమానాలు రద్దు చేశారు. ఇందులో ముంబై నుంచి టేక్ ఆఫ్ కావాల్సిన 15 విమానాలు, ఢిల్లీ నుంచి 12, బెంగళూరు నుంచి బయలుదేరాల్సిన 11 విమానాలు ఉన్నాయి. కాగా సోమవారం 50 విమానాలు రద్దవగా మరో 160 సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. విమానాల రద్దు ఆలస్యంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విస్తారా విమానాల కోసం ఎయిర్పోర్టులో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందని, సరైన సమాచారం ఉండటం లేదని పలువురు ప్రయాణికులు విమర్శించారు. దీనిపై విస్తారా సంస్థ స్పందిస్తూ తమ వినియోగదారులకు కలిగిన అసౌకర్యం పట్ల క్షమాపణలు చెప్పింది. గత కొన్ని రోజులుగా తాము పైలట్ల కొరతతో పాటు వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటున్నామని వెల్లడించింది. వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొంది.